కదుకా కీరుకు నేను చూపిస్తున్నా చూడండి. 1 కప్పు బాస్మతి రైస్. దీనిని మనం రవ్వలాగా చేసుకోవాలి మిక్సీలో వేసి. 1/2 కేజీ సోరకాయ, నెయ్యి, 1/2 లీటర్ పాలు, ఇలాచి పౌడరు, పిస్తా, కాజు, బాదాం అన్నీ సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇట్లా సన్నగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం రెడీగా. లీటర్ పాలు నేను వేడి చేసుకుంటున్నా. మసాలా పెట్టుకోవాలి ఈ పాలను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నానండి. ఇట్లా నెయ్యి కొంచెం వేడి కాగానే ఈ సొరకాయ తురుముకున్నాం కదండి మనము. ఈ సొరకాయ తురుము ఇందులో వేసుకోవాలి. వేసుకొని మనము సిమ్మి మీద స్టవ్ పెట్టుకొని అంతా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లకు వేసి పెట్టుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకే వేయించుకోవాలి. ఈ పాలు ఇందులో పోసుకుంటున్నాను. పాలు మసిలిన తర్వాత బౌల్లో పోసుకొని మనము ఇప్పుడు ఈ రవ్వలాగా చేసి పెట్టుకున్నాం కదా బాస్మతిది. ఇగో ఇట్లా రవ్వలాగా ఇట్లా ఉండాలన్నట్టుగా. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ మీడియం సైజులో ఇలా ఉండాలి. బాస్మతి రైస్ను రవ్వ చేసుకొని ఈ పాలలో పోసి మనము దీన్ని ఉడికియాలి. బాగా ఉడికేంత వరకు కలుపుతూనే ఉండాలి.
కొంచెం అడుగంటకుండా మనం నెయ్యి వేసుకోవాలి కొద్దిగా. ఎందుకంటే ఉడికేటప్పుడు అడుగంటుతుంది కదా, అడుగంటకుండా నెయ్యి వేసుకోవాలి కొంచెం. ఇలా ఉడుకుతుంటే కూడా ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది అంతా, ఉండలాగా మొత్తం గట్టిపోతుంది. అందుకోసం మనం కలుపుతూనే ఉండాలి. హాఫ్ లీటర్ పాలు పడుతుంది. పాలు కూడా ఆయన పోసేసినానండి, ఒకేసారి అనేసరికి ఇది ఉంటాయి అనేసి పాలు కూడా ఆయన పోసుకున్నాం. మనకు హాఫ్ లీటర్ పాలు కంపల్సరీ పడతాయండి. హాఫ్ లీటర్ పాలు, హాఫ్ లీటర్ సొరకాయ తరుగుతో కంపల్సరీ హాఫ్ లీటర్ పాలు పడతాయి. ఉడకాలండి ఇట్లా. ఇగో మనకు ఇట్లా రవ్వలాగా కనబడాలి, ఇట్లా మంచిగా ఇగో బాగా కనబడుతుంది చూడండి. ఇప్పుడు ఇది ఉడికింది. దీంట్లో మనం ఇప్పటిదాకా వేయించి పెట్టుకున్నది సొరకాయ తురిమేసేయాలి. వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. మనకు నెయ్యి ఎక్కువనే పడుతుందండి, ఇంకా కొద్దిగా నేను నెయ్యి వేసుకుంటున్నాను. మనకు నెయ్యితోటే టేస్ట్ వస్తుంది బాగా. ఇందులో షుగర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు బెల్లం వేసుకుంటున్నాను. మీ ఇష్టం, తినేలాగా తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను హాఫ్ కేజీకి కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి. మీరు తినేదాన్ని బట్టి షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకంటే బెల్లం మేము ఎక్కువ వాడతాం కాబట్టి బెల్లం వేస్తున్నాను. షుగర్ పేషెంట్ అయినా బెల్లం వేసుకుంటే తినొచ్చు అన్నట్టు అట్లా. నేను ఒక 4 ఇలాచీలు ఇట్లా కొంచెం షుగర్ వేసి పౌడర్ లాగా చేసుకున్నానండి. ఇది ఇందులో వేసేస్తున్నా ఇప్పుడు. చూడండి ఎంత బాగుంది, చూస్తేనే తినాలనిపిస్తుంది.
ఇంకో రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా వచ్చింది, చాలా బాగుంది. ఇగో రెడీ అయింది. దీనిపైన మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా కాజు, పిస్తా, ఇదంతా బాదాము, ఇదంతా పైన వేసుకుంటే డెకరేషన్ లాగా చాలా బాగా కనబడుతుంది అన్నట్టు. టేస్ట్ కూడా ఉంటుంది. మనం తినేటప్పుడు పళ్ళకు తగులుకుంటే టేస్ట్ కూడా ఉంటుంది.